హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం ఉత్తుత్త విందు, యువరాజు భూతం అనే రెండు అరేబియన్ నైట్స్ కథల గురించి చెప్పుకోబోతున్నాం. ఉత్తుత్త విందు అనే కథకు చక్కని చిత్రాలు గీసిన వారు శంకర్ గారు. యువరాజు భూతం అనే కథకు చక్కని చిత్రాలు గీసిన వారు చిత్ర గారు. పూర్వం బాగ్దాద్ నగరంలోని ఒక సంపన్నుడైన వృద్ధుడుండేవాడు. ఆయనకు నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు, దాని ముందు రమ్యమైన పూల తోట, ఇంటి నిండా మక్మల్ పరిచిన ఆసనాలు ఉండేవి. ఆయనకు ఎందరో నౌకర్లు, చాకర్లు ఉండేవారు. అయినా ఆయన మనసు క్రూరమైంది. తిండికి గుడ్డకు లేని పేద సాధలను, అనాథలను మానసికంగా హింసించడం అంటే ఆయన పెద్ద సరదా. ఒకనాడు ఆయన వరండాలో మెత్తలపై కూర్చుని ఉండగా తిండికి లేని నిర్భాగ్యుడొకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు. ఈ నిర్భాగ్యుడి పేరు షర్కాషిక్. వాడు తన తండ్రి పోయిన నాటి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టెత్తుకుంటున్నాడు. ముసలివాడు వాణ్ణి చూసి ఆప్యాయంగా, నీకు ఏం సాయం కావాలి నాయనా అని అడిగాడు. బాబు, ఏదైనా కాస్త ధర్మం చేయండి, 2 రోజులుగా తిండి లేదు, డొక్క మాడిపోతుంది అన్నాడు నిర్భాగ్యుడు. ముసలివాడు ఉద్రేకంతో, అరే అల్లా, ఏమన్నావు? నేను ఈ నగరంలో బతికి ఉండగా ప్రజలు తిండి లేక అలమటించడమా? అలా జరిగేందుకు వీల్లేదు, నేను సహించను అన్నాడు. 10 తరాల పాటు తమరు చల్లగా ఉండాలి బాబు, ఈ ఆకలి బాధ ఇంకా సహించలేకుండా ఉన్నాను అన్నాడు నిర్భాగ్యుడు. ఇంకేం, నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు భోంచేద్దువు గాని అంటూ ముసలివాడు ఒక కుర్రవాడిని పిలిచి చేతులు కడుక్కునేందుకు నీరు సిద్ధం చేయమన్నాడు. తర్వాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలోంచి చేతుల మీద నీరు పోసి కడుక్కుంటున్నట్లు నటిస్తూ, చూస్తావేం, నువ్వు కూడా చేతులు కడుక్కో అన్నాడు నిర్భాగ్యుడితో. ఆయన తన చేతులు తడిసినట్లుగా వాటిని బట్టతో తుడుచుకుంటున్నట్లుగా నటించాడు. ఈ నటన ఏమిటో నిర్భాగ్యుడికి అర్థం కాలేదు. ముసలివాడి హాస్యధోరణికి లోలోన ఆనందిస్తూ ఉన్నాడు కూడా. చేతులు కడుక్కుంటున్నట్లు అభినయించాడు. ఒరే, బల్ల మీద గుడ్డపరిచి వేగరం భోజనం వడ్డించండి, పాపం ఈ నిర్భాగ్యుడు చాలా ఆకలి మీద ఉన్నాడు అని ముసలివాడు తన నౌకర్లకు కేక వేశాడు. వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరాబాదరా వచ్చారు. కొందరు బల్ల మీద గుడ్డపరుస్తున్నట్లు నటించారు, మరికొందరు కంచాలు పెడుతున్నట్లు, ఆహార పదార్థాలు తెస్తున్నట్లు నటించారు. నిర్భాగ్యుడికి లోపల ఆకలి దహించుకుపోతున్నా ఈ నాటకమంతా చూస్తూ సహించి ఊరుకున్నాడు. ధనికుల సరదాలను విమర్శించడం దరిద్రుడికి ప్రమాదమని వాడికి తెలుసు. కూర్చో తమ్ముడు, ఇక భోజనం ప్రారంభించు అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలను విడివిడిగా రుచి చూస్తున్నట్లు అభినయించి దవడలాడించసాగాడు. మొహమాట పడకు, నీకు కావలసినంత హాయిగా తిను. ఇదిగో ఈ రొట్టె చూసావా ఎంత తెల్లగా ఉందో అన్నాడు ముసలివాడు. ఇంత తెల్లని రొట్టె నేనెన్నడూ తినలేదు, దీని రుచి కూడా అద్భుతం అంటూ నిర్భాగ్యుడు తాను కూడా తింటున్నట్లు అభినయించాడు. ముసలివాడు ఆ రొట్టెను చేసిన నీగ్రో మనిషి గురించి, ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు. తన ఎదుట ఉన్న కూరలు, మాంసాలు వర్ణించాడు. వాటి రుచి, వాసన మెచ్చుకున్నాడు. ఈ వర్ణన వింటున్న కొద్దీ నిర్భాగ్యుడికి ఆకలి మరింత ఎక్కువైంది. మామూలు భోజనం అయిపోయాక ముసలివాడు మిఠాయిలు, హల్వాలు తెమ్మని కేక పెట్టాడు. నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్టు నటించారు. ముసలివాడు వెనకట్లాగే వాటిని ఎంతో గొప్పగా వర్ణించి పొగడి వాటి రుచిని గురించి తన అభాగ్యపు అతిథిని ప్రశ్నించాడు. ఆ తర్వాత ముసలివాడు పళ్లను, పానీయాలను తెమ్మన్నాడు. నౌకర్లు వెంటనే బల్ల మీద ఉన్న పళ్ళన్నింటినీ తీసుకుపోయినట్లు నటించి షర్బత్తులు, సారాలు తెచ్చి దాని మీద పెట్టినట్లు అభినయించారు. తాగునైనా, ఇలాంటి షర్బత్ ఎక్కడా లేదు, ఈ సారా చూసావా, చాలా పాతది, తాగు, సుఖంగా తాగు అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహిస్తూ అతనికి నోట్లోకి గ్లాస్ను అందించినట్టు అభినయించాడు. ఇంతసేపు ఆ ముసలివాడి నటన సహించి ఊరుకున్న నిర్భాగ్యుడు ఇక ఊరుకోలేకపోయాడు. వాడు చివాలన లేచి ముసలివాడి మెడ మీద తన చేత్తో దవాలన ఒక్కటి పెట్టాడు. ఈ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారిమోగింది. ముసలివాడు ఆగ్రహంతో, ఏం చేస్తున్నావురా చండాలుడా అని అరిచాడు. యజమాని, నేను నీకు బానిసను, కానీ నువ్వు నా చేత ఈ ఘాటైన సారా తాగించకుండా ఉండవలసింది, అలవాటు లేక నాకు నిషా ఎక్కువైంది అన్నాడు నిర్భాగ్యుడు. ఈ మాటలు ముసలివాడు విరగబడి నవ్వుతూ, ఊరిపిడుగా, నేను ఇలా ఎందరినో ఏడిపించాను, ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు, నీకున్న హాస్యధోరణి కూడా నేనెవరితోనూ చూడలేదు, నాకు మంచి పాఠమే చెప్పావు, కూర్చో, అసలు విందు రప్పిస్తాను అన్నాడు. ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదికి వచ్చాయి. అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలు వర్ణించాడో అవన్నీ నిర్భాగ్యుడు ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు. అది మొదలు
నిర్భాగ్యుడి తిండికి ఎప్పుడూ మాడలేదు. ఎందుచేతనంటే తాను బతికున్నన్నాళ్ళు ముసలివాడు వాణ్ణి 2 పూటలా తన సరసన కూర్చోబెట్టుకుని భోంచేసేవాడు. ఇక రెండవ కథ యువరాజు భూతం. బాగ్దాద్ పాలకుడు సుల్తాన్ హమీదుకు ఒక్కడే కొడుకు. అతని పేరు అబ్దుల్ హసన్. అతడు మంచి అందగాడే కాక ధైర్యశాలి కూడా. అతడికి యుక్త వయసు రాగానే తండ్రి అతన్ని యువరాజుగా ప్రకటించదలిచి ఆ సంగతి హసన్కు చెప్పాడు. హసన్ తండ్రితో, నేను యువరాజుగా కొంత పరిపాలనా బాధ్యత స్వీకరించే ముందు ఒకసారి రాజ్యంలోని అన్ని ప్రాంతాలను చూడాలనుకుంటున్నాను అన్నాడు. సుల్తాన్ అందుకు సరైనని, లోకంలో చాలామంది మనుషులున్నట్టే పరమ దుర్మార్గులు కూడా ఉంటారు. ఈ ప్రయాణంలో నీకు తోడుగా ఒక వజీర్తో పాటు మరికొందరు నౌకర్లను కూడా పంపుతున్నాను అన్నాడు. ఆ ప్రకారమే హసన్ వెంట వజీరు, ఆయుధదారులైన 10 మంది నౌకర్లు బయలుదేరారు. వాళ్ళు నెల రోజుల పాటు రాజ్యంలోని అనేక ప్రాంతాలు తిరిగి బాగ్దాద్కు ప్రయాణమైనారు. దారిలో వారికి ఒక కొండ ప్రాంతం తగిలింది. అక్కడ కొండ దిగువన ఒక చోట నౌకర్లు గుడారాలు వేశారు. హసన్ తనకు నిర్మించిన గుడారంలో ప్రవేశించినంతలో వజీర్ గుర్రాన్ని వేగంగా దౌడు తీస్తూ అక్కడికి వచ్చి గుర్రం దిగి, ప్రభు, మీకు అంతగా బడలిక లేకపోతే నా వెంట రండి, ఒక అద్భుతమైన లేడీని చూపిస్తాను అన్నాడు. మనం ఎన్ని లేళ్లను చూసాం కదా, నువ్వనే లేడీ ఉన్న విశేషం ఏమిటి అని అడిగాడు హసన్. నేను చెప్పే ఈ లేడీ శరీరం బంగారు మద్దినట్లు ఉంది. చక్రాల్లాంటి దాని కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తున్నవి. ఇక దాని గిట్టెల మాట చెప్పవసరం లేదు. సానపట్టిన మణుల్లా దగదగలాడుతుంది అన్నాడు వజీరు. హసన్ గుర్రమెక్కి వజీర్ ముందుండి దారి చూపగా వేగంగా కొండకేసి బయలుదేరాడు. వజీర్ అతన్ని ఒక లోయ ప్రాంతానికి తీసుకుపోయాడు. లోయకు ఎదురుగా ఉన్న పచ్చికబిడిలో వజీర్ చెప్పిన వింత లేడీ వాళ్ళకు కనిపించింది. హసన్ దాన్ని చూసి ఒక క్షణం నివ్వరపడిపోయి, ఆహా, ఇది కళ నిజమా? ఈ లేడీ ఉండవలసింది క్రూర మృగాలు తిరిగే ఈ కొండ ప్రాంతంలో కాదు, మన ఉద్యానవనంలో అంటూ గుర్రాన్ని అదిలించి దాన్ని పట్టుకునేందుకు బయలుదేరాడు. కానీ లేడీ అతనికి దొరకకుండా లోయ అటూ ఇటూ తిప్పి చివరకు కనబడకుండా పోయింది. హసన్ చాలాసేపు దానికోసం చుట్టుపక్కల వెతికాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతడు నిరుత్సాహంగా తన గుడారాలకేసి బయలుదేరాడు. దారిలో ఒక చోట అతడికి ఒక శిథిలమైన కోట కనిపించింది. అక్కడ ఒక గోడను ఆనుకొని ఒక యువతి దుఃఖిస్తూ ఉంది. ఆమె అద్భుత సౌందర్యవతి. హసన్ ఆమెను సమీపించి, ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు దుఃఖిస్తున్నావు? అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం కలిగింది అని అడిగాడు. ఆమె అతడికేసి వింతపడుతున్నట్లు చూసి, ఇన్నాళ్లకు తోటి మనిషి మరొకరిని చూడగలిగాను. నేను ఇక్కడికి తూర్పుగా ఉన్న ఇరాన్ దేశపు రాజకుమార్తెని. వారం రోజుల క్రితం నేను చెలికత్తెలతో నదిగిపోయి స్నానం చేసి రాజభవనానికి తిరిగి వస్తుండగా మేఘాల్లోంచి ఒక భూతం వాయు వేగంతో వచ్చి నన్ను చేత్తో పట్టుకుని పైకి ఎగిరింది. అది మేఘాల్లో కొంత దూరం ప్రయాణించాక హఠాత్తుగా పిడుగొకటి దాని వీపు మీద తాకింది. ఆ మరుక్షణం భూతం బగ్గున మండిపోయింది. నేను ఇక్కడొచ్చి పడ్డాను అన్నది. ఇలాంటి అద్భుత కథ నేనేనాడు వినలేదు అంటూ హసన్ ఆశ్చర్యపోయి, నిన్ను నిర్జన ప్రదేశంలో వదిలిపోవటం ధర్మం కాదు. గుర్రం వెనుక నా వెనుక కూర్చోవడం నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా గుడారానికి తీసుకుపోతాను. అక్కడి నుంచి మనం బాగ్దాద్ నగరం చేరవచ్చు. ఆ తర్వాత నిన్ను తగిన రక్షణలో నీ తల్లిదండ్రుల వద్దకు పంపుతాను అన్నాడు. యువతి అతడికి తన కృతజ్ఞత చెప్పుకొని హసన్ వెనుకగా గుర్రం మీద కూర్చుంది. ఆ సమయంలో సూర్యాస్తమై నలుదిక్కులా చీకట్లు కమ్మసాగినాయి. హసన్ తాను వదిలి వచ్చిన గుడారాలకేసి బయలుదేరాడు. దారిలో ఒకచోట అతడికి తన వెనుక నుంచి ఎవరో వికృతంగా నవ్విన ధ్వని వినిపించింది. హసన్ తల తిప్పి చూశాడు. ఇప్పుడు గుర్రం మీద అద్భుతమైన సౌందర్యవతి అయిన యువతి కాక పరమ వికృతాకారిణి అయిన భూతం ఉంది. హసన్ శరీరం జలధరించింది. అతడు గుర్రం మీద ఒక పక్కకు ఒరిగిపోయాడు. భూతం అతన్ని సరిగా కూర్చోబెట్టి, ఎందుకలా భయంతో ఒడిగిపోతున్నావు అని అడిగింది. నేను ఆపదలో ఉన్నానని నీకు తెలియంది కాదు అన్నాడు హసన్. ఒక గొప్ప దేశపు యువరాజుకు ప్రాణభయమా? ఎందువల్ల? నీ సైన్యానికి ఆజ్ఞ ఇస్తే నిన్ను రక్షించలేరా అని అడిగింది భూతం. ఇప్పటి పరిస్థితిలో సైన్యం ఎందుకు కొరగాదు అన్నాడు హసన్. నీ సంపద మాట ఏమిటి? దాన్ని ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడలేవా అన్నది భూతం. అది సాధ్యపడదు అన్నాడు హసన్. నీ బల శౌర్యాలు, కీర్తి ప్రతిష్టల మాట ఏమిటి అన్నది భూతం నవ్వుతూ. అవి అన్నీ చిక్కు నుంచి కాపాడలేవు అన్నాడు హసన్. అలాగా, అయితే ఎవరు నేను రక్షించగలరనుకుంటున్నావు? నిజంగా అలాంటి వారెవరు లేరా అంటూ భూతం మరొకసారి నవ్వింది. హసన్ కొంచెంసేపు ఆలోచించి, దేవుడొక్కడే నన్ను కాపాడే సమర్థుడు అన్నాడు. అయితే ఆయన ఎందుకు ప్రార్థించవు అన్నది భూతం. వెంటనే హసన్ గొంతెత్తి, దేవా నన్ను రక్షించు అంటూ కేకపెట్టాడు.
మరుక్షణం భూతం గుర్రం మీద నుంచి కింద పడింది. అది పడిపోయిన చోట భగభగమంటూ మంటలు లేచినాయి. 1-2 క్షణాల తర్వాత ఆ ప్రదేశాన ఒక బూడిద కుప్ప మిగిలింది. వింతలేడి అందమైన యువతిగా ఆ యువతి ఒక భూతంగా మారడానికి కారణం ఒక అమానుష శక్తి. ఆ అమానుష దుష్టశక్తిని వజీరు యువరాజు హసన్ చంపేందుకు ఉపయోగించుకోవాలని చూశాడు. కానీ అది హసన్ మీద జాలి కొద్దీ తన ప్రశ్నలతో అతన్ని దేవుణ్ణి స్మరించేట్టు చేసింది. ఈ విధంగా తాను నశించి హసన్ను కాపాడింది. హసన్ వేగంగా తన గుడారంలో చోటుకు వచ్చాడు. అతన్ని అంత దూరాన గుర్రం మీద చూస్తూనే దుష్టుడైన వజీర్ తనకు చావు తప్పదని శంకించి కొండల్లోకి పారిపోయాడు. అతన్ని ఆ తర్వాత చూసిన వారెవరూ లేరు. ఈ అనుభవంతో హసన్ మనుషుల స్వభావాన్ని మరింత బాగా అర్థం చేసుకొని సంతోషంగా బాగ్దాద్ నగరం చేరాడు.